అదేదో మహేష్ బాబు సినిమా 'అతడులో' అనుకుంటా. వాళ్ళందరినీ ఇది పొలం దగ్గర కొట్టిన తర్వాతన చెప్తాడు. అతనిది 'తనికెళ్ళ భరణి' డైలాగ్ ఒకటుంటది. ఒక్కొక్కటి పేర్చుకొచ్చినట్టు కొట్టాడురా అని చెప్పేసి. అంటే ఓ సిస్టమాటిక్‌గా కొట్టాడని. ఇప్పుడు జగన్ చేసింది అదే. ముందు పాఠశాలలు మెరుగుపరచడం. తద్వారా ఇవాళ బాగుపడితే భవిష్యత్తులో ఆ పిల్లల బ్రతుకులు బాగుపడతాయి. ఇంగ్లీష్ మీడియం నుంచి విద్యా వ్యవస్థలో పెను మార్పులు. రెండవది వాళ్ళని స్కూల్‌కి రప్పించడానికి ముందు అమ్మ ఒడి డబ్బులు, మంచి యూనిఫామ్, మంచి ఆహారం, మంచి వాతావరణం. నాడు నేడు కింద స్కూళ్ళ బాగు. ఈ 3 ప్రాథమికమైనటువంటి పని చేసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే ఎవడు చేయలే. భవిష్యత్తులో చేస్తారేమో, ఇప్పటివరకు అయితే ఎవడు చేయలే. ఒకేసారి అన్ని వేల స్కూళ్ళని బాగు చేయడు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, బట్ చేశాడు. నెంబర్ 2 వచ్చేటప్పటికి నేను చెప్పినట్టు ఆ స్కూళ్ళకి తీసుకొచ్చాడు. రెండవ కాన్సెప్టు పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరోసా. ఒక 10,000 రూపాయలతో వ్యాపారం పెట్టుకుందామంటే రోజుకి 100 రూపాయలు చొప్పున డబ్బులు కట్టాలి. ఇది రోజుకి 100 రూపాయలు చొప్పున వడ్డీ కట్టాలి. అలాంటి స్థితిలో ఒక్కరోజు ఆగిందా చక్రవడ్డీ పడుతుంది. అట్లాంటి దశలో ఉన్న పేదలకి ఓ 18,500 ఫ్రీ. అంతకుముందు కట్టిండు డ్వాక్రా రుణమాఫీ ఫ్రీ. అది ఒక 20,000, 30,000, 40,000 ఇట్లాగా. అట్లాగే ఒక ఈబీసీ నేస్తమా అంటే కొంచెం పెద్ద ఇది ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ డబ్బులు రావడం చేతికి ఇట్లా జరిగిపోయింది. తద్వారా ఒక మినిమం సెక్యూరిటీ, ఇదేం మ్యాక్సిమం కాదు, మినిమం సెక్యూరిటీ ఇచ్చుకొచ్చాడు. ఇట్లా సంక్షేమ పథకాలు ఇవన్నీ చేసిన తర్వాతన ఇంతటితో ఆగిపోకుండా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, బూత్ దగ్గరికి ఓటర్ని తీసుకురావడం, అలాగే డబ్బులు ఉన్నోళ్ళని లేనోళ్ళకి అందరికీ డబ్బులు పంచి ఇవ్వడం. ఇది జగన్ చేసింది. అంటే ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసేసాడు. ఇంకా చేయడానికి వీటిట్లలో అయితే ఈ కేటగిరీలో ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ జగన్ని ఓడించి తీరాలన్న వాళ్ళు కూడా అన్నీ చేసేసారు. కాబట్టి ఇవాళ జగన్ గెలుపు అన్నటువంటి పాయింట్ కీలకం. జగన్ గెలుస్తాడా లేదా అన్నటువంటిది వీటికి జనం వేయబోయే మార్కులు. ఇవన్నీ వేస్ట్ అనుకుంటే జగన్ని గద్దె దించాలి. ఇది సక్రమమే అనుకుంటే జగన్ని గద్దెనెక్కించాలి. ఏం జరుగుతుందో చూడాలి.